ముందుగా వాసుదేవరావు గారిని అడిగి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వాసుదేవరావు గారు, అయ్యా సో ఇప్పుడు రైజింగ్ సమ్మిట్ అయితే ఫ్యూచర్ సిటీలో వేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పట్ల మీకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నాయా భారతీయ జనతా పార్టీకి? ఫ్యూచర్ సిటీ గురించి నేను మాట్లాడతాను. దానికంటే ముందు ఒక చిన్న, అంటే భరత్ గారు మీరు అనేక, అంటే 2-3 దశాబ్దాలు పైగా మీరు యొక్క జర్నలిజం ఉన్నారు. ఇంతకు ముందు ఢిల్లీ కేంద్రంగా కూడా చాలా కాలం పనిచేసి నాకు తెలిసి హైదరాబాద్కి వచ్చారు. కాబట్టి ఒక చిన్న మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్, 2014 నుంచి కేటీఆర్ గారు అనేక దేశాలు అనేక సార్లు సమ్మిట్లు వెళ్ళి ప్రతిసారి మనకు ఒక పేపర్ ప్రెస్ రిలీజ్ వచ్చేది. ఒక్కసారి మీరు ఎప్పుడైనా దాన్ని మొత్తాన్ని ఒకసారి క్రోడీకరించి మొత్తం ఎన్ని లక్షల జాబులు, ఎందుకంటే నాకు ఇంతకు ముందు ఒక లెక్క రాసి పెట్టాను, అది మిస్ అయింది. అసలు ప్రతిసారి సబ్మిట్ అయిన తర్వాత వచ్చే జాబులు లెక్కేస్తే ఒక్కొక్కటి 4-5 జాబులు వస్తాయి. 4 అసలు ఏం చేయలేదు తెలియదు. అంటే తెలంగాణ పాపులేషన్ కు 4 రెట్లు జాబులు వచ్చేటివా, అంతేనా? మీరు నా రిక్వెస్ట్ ఏంటంటే మీ దగ్గర అంత డేటా ఉంటది కాబట్టి 2014 నుంచి 2023 వరకు ఎప్పుడెప్పుడు ఏ పేపర్ లో సబ్మిట్ ప్రకటన మీరు ఒక్కసారి తీసి మీరు, అంటే ఎప్పుడైనా రీసెర్చ్ అంటారు దాన్ని చేస్తే, ఈ ఎట్లా ఉందంటే ఇప్పుడు అడిగారు కదా కౌశిక్ గారు 2 సంవత్సరాలు వాడలేమో 2 లక్షలు 3 లక్షల కోట్లు ఇంత ఫస్ట్ చెప్పాను. డెస్టినేషన్ వెడ్డింగ్లు అన్ని మీకు ముందే చెప్పాను. కాదు, నేనేమంటున్నానంటే ఇక ప్రజలు విసిగిపోయారు. ఈ యొక్క హెడ్లైన్ న్యూస్ అని వారు కూడా చెప్పారు, హరీష్ రెడ్డి గారు. ఇవన్నీ మనం కాసేపు పక్కన పెట్టి, మీకు అధికారం ఇచ్చింది ప్రజలు 5 సంవత్సరాలు ఇచ్చారు. బీఆర్ఎస్ కు 10 సంవత్సరాలు ఇచ్చారు. మీకు 2 సంవత్సరాలు ఆల్రెడీ. ఫస్ట్ ఏం చెప్పారు, నిన్న కాక మాకు పెళ్ళింది, కాళ్ళకి పసుపు ఆరలేదు, అప్పుడే నువ్వు అయ్యి అడుగుతున్నావు ఈ అడుగుతున్నావు అని చెప్పి తెగ తిట్టారు. ఫస్ట్ 2-3 నెలలు, 6 నెలలు సమయం కావాలి. ఫస్ట్ 100 రోజులు అన్నారు, తర్వాత 6 నెలలు 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ రావటం ఏం చేశారంటే రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా ఒక వైట్ పేపర్ అని తీసుకొచ్చారు. ఇన్ని అప్పులు చేశారు, ఇన్ని చేశారు, అన్ని చేశారు బీఆర్ఎస్. నేనేమడుతున్నానంటే నువ్వు చేసిందే 2 సంవత్సరాలు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయలేదు. సోనియమ్మ బర్త్డేకి మనం దేవత కదా, ఒకప్పుడు దేవత చేశారు కాబట్టి ఆ దేవత యొక్క బర్త్డేకి డిసెంబర్ 7వ తారీఖు 9వ తారీఖు మళ్ళీ మీరు ఒకసారి ఒక వైట్ పేపర్ ఇవ్వండి. 2023లో ఈ యొక్క అప్పులు ఇట్లా ఉంది, ఇది పరిస్థితి, దాన్ని మేము ఇది చేసాము, మేము అప్పులను తగ్గించాము, లేదంటే ఇంత వడ్డీలు కట్టాము, మేము కొత్తగా అప్పులు ఏంటంటే కొత్తగా ఇంతే అప్పులు చేసాం. అదే విధంగా 2 సంవత్సరాల ప్రగతి ఏంటనేది మీరు ఒకసారి చూపిస్తే బాగుంటుందని, అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని. ఇట్లా నేను మీ మీద దుమ్మేసుకోవటం, మీరు నా మీద దుమ్మెత్తుకునే దానికంటే ప్రజలలో చాలా పరిపక్వత వస్తుంది, మెచ్యూరిటీ వస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ముందు రాజకీయాలు చేస్తే బాగుంటుందని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఈ విధంగా ఏదో తిట్టుకోవటము కాకుండా 2 సంవత్సరాల తర్వాత వైట్ పేపర్ ఒకటి వాళ్ళు ఇచ్చింది నేను ఎప్పుడు అడగలే. వాళ్ళు రాగానే బీఆర్ఎస్ మీద వైట్ పేపర్ రిలీజ్ చేశారు. అప్పులేంది, ఏమి ఇరిగేషన్, ఏమి స్కామ్ లేదు. అట్లా 2 సంవత్సరాల తర్వాత ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా ఇస్తే ఇప్పుడు వారేమంటారంటే 3,50,000 కోట్లు మేము చేసాను వారంటారు హరీష్ రెడ్డి గారు. కౌశిక్ గారేమో 7 లక్షల కోట్లు అంటారు. అయితే 3 లక్షల కోట్లు అయితే కాదు, ఎందుకంటే దాంట్లో గ్యారంటీ లోన్స్, నాన్ గ్యారంటీ లోన్స్, కార్పొరేషన్ లోన్స్. ఇప్పుడు వీరు కూడా చెప్పేది అది, కౌశిక్ గారు కూడా చెప్పేది ఏంటంటే మేము తీసుకొచ్చింది ఇప్పుడు నిన్న మనకి వచ్చింది ఏంటి 40,000-50,000 లక్ష కోట్లే, కానీ హరీష్ రెడ్డి గారు అంటే 2 లక్షల పైన చిలుక అంటారు. అంటే ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి. ఏమని కార్పొరేషన్ అప్పులు, గ్యారంటీ ఇచ్చిన బాండ్లు. ఇప్పుడు నిన్న మన బాండ్స్ ఇష్యూ చేసింది ఏది 4 రోజుల క్రితం తెలంగాణ బాండ్లు ఇష్యూ చేసింది. అదే విధంగా ఇంకొక ప్రశ్న ఏంటంటే భూముల అమ్మకం మీద ఎన్ని డబ్బులు వచ్చింది ఈ 2 ఏళ్లలో? బీఆర్ఎస్ ఎన్ని సంవత్సరాల్లో ఎన్ని భూములు అమ్మింది, ఎన్ని డబ్బులు వచ్చింది? మీకు 2 సంవత్సరాల్లో ఎన్ని భూములు అమ్మింది, ఎన్ని డబ్బులు? ఈ పద్ధతిలో కానీ మీరు ఇస్తే, అట్లే బీఆర్ఎస్ చేసినప్పుడు నేను వడ్డీలో కట్టిన నేను. ఇట్లా మీరు స్పష్టంగా వైట్ పేపర్ బ్లాక్ అండ్ ప్రింట్ చేసి కావాలంటే ఓపెన్ డిస్కషన్ కి, ఓపెన్ డిబేట్లు కాదు, ఓపెన్ డిస్కషన్ కి ఒక మంచి వాతావరణాన్ని సృష్టించి, తప్పులేదు మనం అనుకున్నవన్నీ చేయలేకపోవచ్చు, కానీ చిత్తశుద్ధి ఉంటే చేయొచ్చు. ఇప్పుడు 420 హామీస్ ఇవ్వచ్చు, చిత్తశుద్ధి ఉంటే అవి కూడా నెరవేర్చచ్చు. 6 గ్యారెంటీలు ఇచ్చాం, అప్పుడేదో ఇచ్చాం, అధికారంలోకి వచ్చి రావడానికి ఇచ్చాం, ఓకే, నో ప్రాబ్లం. దాన్ని చిత్తశుద్ధి పెడితే 6 కాదు 5 అయితే, 5 కాదు 4 అయితే, 2,500 మహాలక్ష్మి కాదు 2,000 ఇస్తాం, లేకపోతే 4,000 కాదు 3, ఏదో ఒకటి చేస్తే మళ్ళా ప్రజలు అధికారానికి ఇవ్వటానికి సముఖంగా ఉంటారని చెప్పి ఇప్పుడు మనం కూడా చాలా చెప్తాం. క్లాస్ ఫస్ట్ నేను వస్తా, కాలేజ్ ఫస్ట్ నేను వస్తా, ఫస్ట్ ఆల్ ఇండియా ర్యాంక్ కొడతా అని చెప్పి కొట్టకపోతే ఏ ర్యాంక్ ఒకటి చెప్తే నాకు 8వ ర్యాంకులో 9వ ర్యాంక్ చెప్తే
మళ్ళా తల్లిదండ్రులకు కూడా విశ్వాసం ఉంటుంది, టీచర్లకు విశ్వాసం ఉంటుంది, మళ్ళా వాడికి ఏదైనా క్లాసులు ఎక్స్ట్రా క్లాసులు చెప్పడానికి ఉంటుంది. కాబట్టి రాజకీయాల పరిపక్వత కావాలని చెప్పి ఈ ముందు మెచ్యూర్డ్ గా మనం బిహేవ్ చేయాలని చెప్పి సందర్భంగా నా యొక్క వ్యక్తిగతంగా అన్ని రాజకీయ చరణ్ గారు పార్టీలు వినబడ్డా వాసుదేవరావు గారు చెప్పింది వినబడుతుందా ఇప్పుడు? సార్ వాసుదేవ్